నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సముద్రం అనగానే ఎప్పుడు ఒకలా ఉండదండి. అంటే మానవుడి జీవితం కూడా అంతేనేమో అనుకుంటున్నాను నేను. సముద్రంతో పోల్చుకోవచ్చు. అంటే అనుకున్నంత సజావుగా ఎప్పుడూ ఉండదు, మనకు కనిపించినంత దుర్లభంగా ఉండదు, అలాగని సుఖంగా కూడా ఉండదు. అన్ని రకాల కలబోసిన ఒక అద్భుతమైన సంసార సాగరం అంటారు చూసారా. ఇక్కడ సంసారం గురించి మాట్లాడతలేదు. ఇక్కడ చూడండి, ఎప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఉండే ఈ సముద్రం అలలు చూస్తుంటే ఎంత భయంకరంగా వస్తున్నాయి చూసారా. అవి అసలు అంటే తీరంలో ఇంత హైట్ తోటి అలలు రావడం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అరుదు. కానీ ఎప్పుడూ ఒకలా ఉండదండి. ఇదో ఇంత ఎగసిపడి వస్తున్న అలకి ఎప్పటికైనా తల వంచక తప్పదు. ఒడ్డుకు చేరే టైంకి ఇలా నొరగలు కక్కుతూ చచ్చిపడిపోతుంది. ఏదైనా సమస్య అయినా అంతేనండి. మనం పెద్ద సమస్య వచ్చింది కదా అని చెప్పి కుంగిపోకూడదు. ఆ సమస్య అనేది కేవలం తాత్కాలికమే, కొంతవరకే. ఆ టైం దాటిన తర్వాత కాస్త మనం ఓపికగా సంయమనంతో ఉంటే ఇగో ఈ అలా ఎగసి పడుతుంది. కానీ అంటే సమస్య కూడా అంతే, ఒక్కొక్కసారి బాగా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. కానీ ఎంతవరకు, కొంతవరకు అలా వచ్చి కింద పడింది, కలిసిపోయింది, అంతే, కాలగర్భంలో కలిసిపోయింది. కాబట్టి సమస్యలు వచ్చినాయని కుంగిపోకూడదు. పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నప్పుడు మాత్రం ఎదురొడ్డి పోరాడాలే తప్ప, అంటే అలాగని చెప్పి ఎదురెళ్ళమని కాదు. దానికి వీలైనంత వరకు మనం ఆ సమస్య వచ్చినప్పుడు కాస్త తల ఉంచుకుంటే మళ్ళీ ప్రశాంతమైన సర్ఫేస్ అంతా మనదే, మనసత్వం అవుతుంది. ఏమంటారు? నా అంతటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్.